అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి అన్నంతో స్వీట్ బోండాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా అయితే ఉంటాయండి. ఇది వచ్చేసి పాతకాలం రెసిపీనేనండి. ఇట్లో 2 కేజీల అన్నం చేసి ఇలా స్వీట్ బోండాల్ని తయారు చేసేవాళ్ళంటండి. వీళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. మరి ఇక లేట్ చేయకుండా అన్నంతో ఇలా స్వీట్ బోండాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కప్పుల దాకా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోండి. అన్నంని ఉడికించేటప్పుడు ఉప్పును వేసుకోకుండా అన్నంని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు దాకా బెల్లం వేసుకోండి. చిన్నగా తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. మిక్సీలో కాబట్టి చిన్నగా తురుముకొని వేసుకోండి బెల్లంని. ఇందులోకి 1 కప్పు చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోండి. ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని కూడా వేసుకోండి. ఇందులోకి 3 లేదా 4 యాలకుల్ని కూడా వేసుకోండి. ఇందులోకి ఉప్పు రాళ్ళను కూడా 3 లేదా 4 దాకా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇందులో ఒకసారి ఇలా పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి అస్సలు నీళ్ళు అనేవి వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలండి. బెల్లం కరుగుతుంది కాబట్టి మనకు కన్సిస్టెన్సీ సరిపోతుంది. పోతే ఇలా మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలండి. కలుపుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల అన్నీ బాగా కలుస్తాయండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఆఫ్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోండి. నీళ్ళు అనేవి వేసుకోకుండా మిక్సీ పట్టుకున్న ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇంకా నీళ్ళు అనేవి వేసుకుంటే చాలా లూజ్గా అయిపోతుందండి. పిండి అనేవి మనము బోండాల్ని వేసుకోవడానికి రాదండి. మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్ళు అనేవి వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి. మిశ్రమాన్ని రోట్లో గనక రుబ్బి చేసుకుంటే చాలా రుచిగా అయితే ఉంటాయండి బోండాలు. మీద బాండీని ఉంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ని వేసుకునేటప్పుడు మనం చేతిని డిప్ చేసుకోవడం కోసం ఇలా గిన్నెలో కొద్దిగా నీళ్లను వేసి పక్కకు ఉంచుకోండి. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకొని బోండాల్లా వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో ఇలా కొద్దిగా పిండిని వేసి చూడండి. ఇలా మీడియం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం బోండాల్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా బోండాల్ని వేసుకోండి. మధ్య మధ్యలో చేయిని నీళ్ళల్లో ఇలా డిప్ చేసుకుంటూ బోండాల్ని వేసుకోండి. చేయిని నీళ్ళల్లో డిప్ చేసుకుంటూ బోండాల్ని వేసుకోవడం వల్ల పిండి అనేది చేతికి అతుక్కోకుండా నీట్గా ఒక షేప్లో వస్తాయండి బోండాలు అనేవి. బాండీలో ఎన్ని బోండాలు అయితే పడతాయో అన్ని బోండాల్ని వేసుకోండి. బోండాల్ని వేసుకున్న వెంటనే కలపకుండా ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా నిదానంగా కలపండి. నిదానంగా ఇలా విడివిడిగా అయ్యేటట్టు ఇలా బ్రేక్ చేసుకోండి. వాటిని మరి అతుక్కుంటున్నాయని అనుకోకండి. కాస్త అవి కలర్ చేంజ్ అయిన తర్వాత వాటికే ఇవి విడిగిపోతాయండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లోనే ఇలా చేయిని నీళ్ళల్లో ఇలా డిప్ చేసుకుంటూ బోండాల్ని వేసుకోండి. మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇలా బోండాల్లా వేసుకోండి. చిన్నపిల్లలకు ఇలా చిన్నగా వేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. అందుకోసమే నేను చిన్నగా వేస్తున్నాను. మీకు ఎంత సైజులో కావాలో ఆ సైజులో మీరు బోండాల్ని వేసుకోండి. అంతేనండి, అన్నంతో స్వీట్ బోండా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని వేసుకొని బోండాల్ని మొత్తం వేసేసుకోండి. అందులో కాస్తంత ఆయిల్ గనక ఉంటే టిష్యూ పేపర్ మొత్తం పీల్చేస్తుంది. అంతే, ఎంతో రుచికరమైన అన్నంతో బెల్లం బోండాలు రెడీ అయిపోతాయండి. లోపల ఎంత సాఫ్ట్గా, పైన వచ్చేసి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయండి. చాలా ఈజీగా చాలా క్విక్గా చేసేసుకోవచ్చండి. ఎప్పుడు మనం స్వీట్ తినాలనిపిస్తుందో అప్పుడు వెంటనే మనం ఈ బోండాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదండి, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా అయితే తింటారు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.